ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనల్ని రక్షించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన వలన మనము రక్షించును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్తలలో ఒకడైనటువంటి ప్రాముఖ్యుడైనటువంటి యెషయా ప్రవక్త ఈ గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు యెషయాతోటి ఈ యొక్క మాటలను పలికిస్తూ ఉంటున్నాడు. మరి ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం చూస్తుంటున్నాము: న్యాయాధిపతి, శాసనకర్త, రాజు. మరి ఈ యొక్క 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన న్యాయాధిపతిగా ఉంటున్నాడు. ఎందుకనగా అందరికీ ఆయన న్యాయం తీర్చేటువంటి వాడు, వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేటువంటి న్యాయాధిపతిగా ఆయన ఉంటున్నాడు. దేవుని యొక్క మరి ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ఉన్నతిని ఈ యొక్క మాటల్లో మనం చూడగలం. అంత మాత్రమే కాదు, ఆయన మనకి శాసనకర్తగా ఉంటున్నాడు. ఆయన మనల్ని రాజు, ఆయన రాజులకే రాజు, ఆయన యూద మరి రాజుగా ఉంటున్నాడు, యూదులకు రాజుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి పట్ల ఆయన న్యాయము తీర్చును. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాడో మరి అటువంటి వారికి ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన శాసనాలను తయారు చేసేటువంటి శాసనకర్తగా ఆయన ఉంటున్నాడు. అన్నిటికీ మించి ఆయన మన రాజు. ఆయన వలన మాత్రమే మరి మనకు రక్షణ కలుగుతూ ఉందని మరి యెషయా ప్రవక్త ఇశ్రాయేలు యొక్క ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఎందుకనగా ఆయనను నమ్ముకున్నట్లయితే నీవు ఆశీర్వదింపబడతావు, ఆయనను నమ్ముకున్నట్లయితే నీవు దీవింపబడతావు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఎంతగానో దేవుడు దీవించాడు. అయితే వారు దేవుని పైన సనుక్కున్నారు, దేవుణ్ణి విసర్జించారు, మరి నానా రకములుగా వారు జీవించారు, దేవునికి కోపము రప్పించారు. కోపము రగులుకునేటట్టుగా వారు దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేసినప్పుడు బబులోను చెరకు వారిని మరి అప్పగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చిత్తానుసారముగా మనం జీవించినప్పుడు ఆయన మాత్రమే మనను రక్షించేదానికి మరి ఆస్కారం ఉంటుంది. అందుకే 5వ వచనం అంటున్నాను, యెహోవా మహాఘనత నుండి ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమును నివసించు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను, నీ కాలంలో నియమింపబడిన స్థిరముగాను రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము ఇక్కడ ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా మరి నెరవేరినట్లుగా యేసుక్రీస్తు కాలంలో మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము ఎవరిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు ఆయన ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ అనుభవం నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఆమేన్.